ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి నో కర్డ్, నో ఎగ్, నో ఓవెన్. ఇవేవి లేకుండా ఈజీగా ఎంతో టేస్టీగా స్పెషల్గా క్రిస్మస్ కోసం మనం ప్లమ్ కేక్ని ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన ప్లమ్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఒక 3 వరకు ఇక్కడ నేను ఆరెంజెస్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఫ్రెష్ ఆరెంజెస్ కనుక లేకపోతే ఆరెంజ్ జ్యూస్ని కానీ తీసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కిస్మిస్ని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇక్కడ నల్ల కిస్మిస్ని తీసుకోవాలి, అంటే బ్లాక్ కిస్మిస్ని తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ విధంగా తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీ, 1 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ చెర్రీస్ని తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ల వరకు బాదాంని తీసుకోవాలి. ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ని కూడా తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ స్పైసెస్ వచ్చి 2 లవంగాలు, అలాగే 2 ఇలాచీ అంటే యాలకులను తీసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, వీటిని మాత్రం స్కిప్ చేయకుండా తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 1 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు వరకు షుగర్, 1/2 కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని రెసిపీ చేసుకుంటూ తీసుకుందాం. ఇప్పుడు మన ప్లమ్ కేక్ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా మనం తీసుకున్న ఆరెంజెస్ని ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇందులోంచి మనకు కావాల్సినంత 1/2 కప్పు జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి జ్యూస్ మేకర్ అనేది అందరి దగ్గర ఈజీలీ అవైలబుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటి జ్యూస్ మేకర్లో ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన క్వాంటిటీ 1/2 కప్పు వరకు ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి. ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఆరెంజ్ జ్యూస్ని అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ని, అలాగే ఇందులో మనం ముందుగా తీసుకున్న చెర్రీని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే జీడిపప్పుని కూడా అదే విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా బాదాంని కూడా కట్ చేసి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి టూటీ ఫ్రూటీని కూడా ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే బ్లాక్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆరెంజ్ జ్యూస్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా కలుపుకోవాలి. ఆరెంజ్ జ్యూస్లో ఇవన్నీ బాగా కలిసేలాగా. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఇవే వేయాలని ఏమీ లేదు ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకుని చేసుకోవచ్చు. అలాగే ఇలా వేసుకున్న తర్వాత కనీసం ఒక 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. 7 గంటల తర్వాత మన ప్లమ్ కేక్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకొని స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 1/2 కప్పు పంచదారని ఈ విధంగా వేసుకోవాలి. 1/2 కప్పులోంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వీడియోలో చూపించినట్టుగా కాస్త తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిగతా పంచదారని ఈ విధంగా వేసుకుని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్యారమెల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పంచదార అనేది కొద్దిగా కరుగుతూ పూర్తిగా క్యారమెల్ లాగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ క్యారమెల్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పంచదార మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పటికీ మన క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ క్యారమెల్ మనం మంచి గోల్డెన్ షేడ్ వచ్చేలాగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమెల్ అనేది మాడిపోయిందంటే మన కేక్ అనేది రుచి మారిపోయి చేదుగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ స్టెప్ అనేది చూసి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు కూడా ఈజీగా ఎంతో టేస్టీగా ప్లమ్ కేక్ని ఇంట్లో రెడీ చేయగలరు. వావ్, చూస్తున్నారు కదా ఎంత మంచి బంగారు వర్ణంలోకి మన క్యారమెల్ అనేది వచ్చిందో. ఇలా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ అన్ని నీళ్ళని తీసుకుని కొద్దిగా నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
పూర్తిగా ఒక పావు కప్పు నీళ్లు మాత్రమే పడతాయి ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువగా నీళ్ళను మనం యాడ్ చేసామంటే క్యారమెల్ లూజ్ అయిపోతుంది, మన కేక్ బ్యాటర్ అనేది పల్చగా వచ్చేస్తుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా ఒక పావు కప్పు అన్ని నీళ్ళని మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తానికి నీళ్ళన్నీ యాడ్ చేసుకుని కలుపుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. మరి మన కేక్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ల పంచదారని మిగిల్చుకున్నాం కదా క్యారమెల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకుని మనం ముందుగా తీసుకున్న పట్టా, ఇలాచీ, లవంగా ఉన్నాయి కదా వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని స్కిప్ చేయకుండా డెఫినెట్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని ముందుగానే మనం ఒక పావు కప్పు వరకు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. తీసుకున్న ఆయిల్ని ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పులో సగం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిపాలు కాదు ఫ్రెండ్స్, నేను కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకున్నాను. వేసుకుని ఈ విధంగా థిక్ క్రీమ్ లాగా వచ్చేలాగా మరొక్కసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత క్యారమెల్ని అలాగే ఈ క్రీమ్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. మరి మన ప్లమ్ కేక్ కోసం ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని అలాగే ఒక స్టెయినర్ని తీసుకోవాలి. ఇలా స్టెయినర్ పెట్టుకుని మిక్సింగ్ బౌల్ పైన మనం ముందుగా తీసుకున్న 1 కప్పు వరకు మైదా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మైదాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ముందుగా తీసుకున్న కోకో పౌడర్ని కూడా దీనిపైన యాడ్ చేసుకుని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒక 7 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆరెంజ్ జ్యూస్లో, వాటన్నిటిని డైరెక్ట్గా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ముందు రోజు చేసుకోవాలి అనుకుంటే ఆ నైట్కి నానబెట్టుకుని నెక్స్ట్ డే కేక్ చేసుకుంటే ఇంకా చాలా చక్కటి రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. కనీసం 6-7 గంటలు నానబెట్టాలి. ఇలా ఈ పిండిలో ఇవన్నీ కలుపుకున్న తర్వాత చక్కగా ఒకే డైరెక్షన్లో వచ్చేట్టుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎలా పడితే అలా కలపకూడదు ఈ కేక్ బ్యాటర్ని. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ని ఇందులోకి వేసుకోవాలి. క్యారమెల్ని ఇందులో వేసుకుని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ని, ఆ షుగర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం షుగర్ని యాడ్ చేసుకుని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. యాక్చువల్గా అయితే ఫ్రెండ్స్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి కేక్ బ్యాటర్ని, కానీ ఆ విధంగా నేను కలిపితే అదే విధంగా కలపలేమేమో, మనం కేక్ ప్రిపేర్ చేయలేము అనే అపోహ చాలామందికి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒకే డైరెక్షన్లో వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుని కూడా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా ఇందులో కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అనేది కాస్త థిక్గానే ఉండాలి ఫ్రెండ్స్. మనం జనరల్గా చేసే కేక్స్లా లాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రాకూడదు, దానికంటే కాస్త చిక్కగానే ఉండాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా ఉందో బ్యాటర్ అనేది ఇలా వచ్చేలాగా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మరొక్కసారి మళ్ళీ స్టెయినర్ని పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామని చెప్పాను కదా. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా తీసుకుని ఇందులో వేసుకుని వాటిని కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. సాల్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా మూడింటిని కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని దానిపైన తీసుకోవాలి. మనం తీసుకున్న పౌడర్స్ అనేవి కరగడం కోసం. ఇక్కడ మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే కాస్త లెమన్ జ్యూస్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని తీసుకుని కూడా మీరు చేయొచ్చు. ఇలా తీసుకుని చూపించిన విధంగా కలుపుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో ఇందులో
1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్లో మీకు చెప్పడం మర్చిపోయాను, అందుకే లాస్ట్లో నేను యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వెనిలా ఎసెన్స్ని కూడా తీసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఎన్నిసార్లు కలిపినా కూడా నేను ఏ విధంగా కలుపుతున్నానో గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఒకే డైరెక్షన్లో కలుపుతున్నాను కదా, అడ్డదిడ్డంగా కాకుండా. అలాగే మనం కేక్ మోల్డ్ని అడుగున ఆయిల్ గ్రీస్ చేసుకుని, అలాగే అదేవిధంగా పైనుంచి పొడి పిండిని డస్ట్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను అన్నది మీకు తెలియాలి అంటే మన పాత వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కేక్ చేసే వీడియోస్ అనేవి, వాటిలో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నేను ఇలా ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్నాను. గ్రీస్ చేసి పెట్టుకున్న మౌల్డ్లోకి మొత్తం మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఒకసారి ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్ చేతులతో. ఎందుకు ఇలా ట్యాప్ చేయాలి అంటే పైన కనిపిస్తున్నాయి కదా ఎయిర్ బబుల్స్ లాగా, అవన్నీ పోవడం కోసం ఒకసారి ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసుకుని ఇప్పుడు మన కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్దామా. మరి మన కేక్ బేక్ చేసుకోవడం కోసం ఈ విధంగా మందపాటి ఒక కుక్కర్ని కానీ లేదంటే ఒక పెద్ద బౌల్ని కానీ పెట్టుకోవాలి. అలా పెట్టుకుని అడుగున వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. స్టాండ్ని పెట్టుకుని ఒక 10 నిమిషాల ముందే ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ నేను కేక్ పర్పస్ కోసం మాత్రమే దీన్ని వాడతాను ఫ్రెండ్స్. నేను ఆల్ పర్పస్ కోసం అయితే కాదు. ఈ విధంగా పెట్టుకుని మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని పూర్తిగా 1 గంట పాటు మన కేక్ని బేక్ చేసుకోవాలి. గంట తర్వాత మధ్యలో మనం ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మన కేక్ అనేది కాస్త బేక్ అయిన తర్వాత దీనిపైన ఇప్పుడు మనం పైనుంచి కొన్ని మన దగ్గర ఉండే ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం. నేనైతే ఇక్కడ సింపుల్గా టూటీ ఫ్రూటీని పైనుంచి తీసుకుంటున్నాను. ముందే మనం బేక్ చేసుకోవడానికి పెట్టినప్పుడు వేసుకున్నామంటే పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇలా సగం ఉడికాక అప్పుడు మనం వేసుకున్నామంటే పైన గార్నిషింగ్ లాగా చాలా బాగుంటాయి. ఇలా నేను ఒక అరగంటల తర్వాత తీసి అవన్నీ వేసాను ఫ్రెండ్స్. మరొక అరగంట కేక్ బేక్ అయిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది మన కేక్ అనేది. చూస్తున్నారు కదా, పూర్తిగా 1 గంట పాటు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని. బేక్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నైఫ్తో చెక్ చేసుకున్నా నేను ఆల్రెడీ. నాది పూర్తిగా క్లీన్గా వచ్చేసింది ఫ్రెండ్స్. నైఫ్ అనేది నేను పెట్టుకున్న కేక్ అనేది పూర్తిగా బేక్ అయిపోయింది. మీరు కూడా ఇలా పెట్టుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుని నైఫ్ అనేది క్లీన్గా వచ్చేసిందంటే మీ కేక్ అనేది పూర్తిగా బేక్ అయిపోయినట్లే ఫ్రెండ్స్. లేదు ఏమైనా అంటుకుంది అంటే ఇంకా సేపు ఉడికించుకుంటే సరిపోతుంది, అంటే బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కేక్ని పూర్తిగా చల్లారడానికి పెట్టుకుని అప్పుడు అన్మోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కాస్త వేడిగా ఉన్నప్పుడే కేక్ని నేను అన్మోల్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కేక్ నేను బేక్ చేస్తున్నప్పటి నుంచే మా పెద్దోడు, మమ్మీ ఎంత తొందరగా నువ్వు అన్మోల్డ్ చేస్తావో, ఎంత తొందరగా టేస్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకని నేను తొందరగా అన్మోల్డ్ చేస్తున్నాను. మీరు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పూర్తిగా చల్లారాక మాత్రమే అన్మోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా చేతులతో ట్యాప్ చేసి ఇలా తీసుకున్నామంటే మన కేక్ అనేది ఈజీగా మౌల్డ్ నుంచి వచ్చేస్తుంది. నేను తీసుకున్నదైతే వేడిగా ఉంది కాబట్టి అంత నీట్గా క్లీన్గా రాలేదు ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారాకనే అన్మోల్డ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా ఈ క్రిస్మస్కి ఆర్ న్యూ ఇయర్కి తప్పకుండా ఈ ప్లమ్ కేక్ని నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మీరు కూడా చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా కేక్ రెసిపీస్ కావాలి అన్నా కూడా ఫలానా కేక్ మాకు కావాలి అని కామెంట్ చేయండి. డెఫినెట్గా మేము ఆ రెసిపీ చేసి వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈజీ అండ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి.
మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.